హాయ్ అండి అందరికీ. ఎంతో టేస్టీగా ఉండే ముక్కల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. అన్నంలోకైనా ఇడ్లీలోకైనా సూపర్గా ఉండే ఈ ముక్కల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా కొద్దిగా చింతపండుని నానేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆవాలు వేసి చిటపట్లాడే వరకు వేగనివ్వాలి. అలాగే కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసి అవి కూడా వేగే వరకు వేయించాలి. ఇప్పుడు మనకు అందుబాటులో ఏ వెజిటేబుల్స్ అయితే ఉంటాయో అవన్నీ ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలను కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా కలిపి ఫ్రై చేయాలి. అన్నీ బాగా కలిసి ఫ్రై అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా నానేసుకున్న చింతపండుని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ గుజ్జును కూడా అందులో వేయాలి. వేసి ఒకసారి అంతా బాగా కలిసే వరకు కలపాలి. ఇప్పుడు అన్నీ బాగా కలిసి బాగా పొంగొచ్చి ఉడికే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు కందిపప్పుని కొంచెం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఉడికిన కందిపప్పుని మెత్తగా గరిటెతో అయినా లేదా పప్పు ముద్దకంతో అయినా మెదిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు బాగా మగ్గి పొంగొస్తుంది అన్నప్పుడు ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా కలిసే వరకు ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు అంతా బాగా కలిసి చిక్కబడుతుంది అనిపించినప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని